నమస్కారం, నా పేరు శివ. అందరూ ఉన్నారు. ఈపీఎఫ్ న్యూస్ 10కి స్వాగతం అండి. ఈ వారంలో జరగబోతున్న విషయాల గురించి మనం తెలుసుకోబోతున్నాం అనమాట. అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అనేది కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఈపీఎఫ్ సంబంధించినటువంటి క్వైరీ సర్వీస్ కావాలంటే పెయిడ్ సర్వీస్ ఉంది, అనేది కనెక్ట్ అవచ్చు. నా వాట్సాప్ నెంబర్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేశాను. వాట్సాప్ ద్వారా మాత్రమే అనేది కనెక్ట్ అవ్వండి. అయితే ఈ న్యూస్ 10లో ముందుగా వచ్చేసరికి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. ఆటో క్లెయిమ్ సెటిల్మెంట్ లిమిట్ అనేది ఈ యొక్క అడ్వాన్స్ సంబంధించింది 1 లక్ష నుంచి 5 లక్షలకి ఈపీఎఫ్ఓ పెంచింది కదా. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది, లాస్ట్ వీడియో కూడా మనం మాట్లాడుకున్నాం. దీనికి సంబంధించిన సర్క్యులర్ కూడా ఈపీఎఫ్ఓ అనేది విడుదల చేసింది అనమాట. ఓకే, ఇంతకుముందు 1 లక్ష వరకు ఉండేది ఆటో క్లెయిమ్ సెటిల్మెంట్ అనేది, ఇప్పుడు 5 లక్షల వరకు పెంచారు. మీరు ఎవరైనా కానివ్వండి, ఇల్నెస్ ద్వారా కానివ్వండి, లేకపోతే ఏదైనా హౌసింగ్ ద్వారా కానివ్వండి, లేకపోతే మ్యారేజ్ సంబంధించిన ఫామ్ 31 ద్వారా అడ్వాన్స్ క్లెయిమ్ అనేది పెట్టుకుంటే కనుక 5 లక్షల వరకు మీ అకౌంట్లో 5 లక్షల వరకు ఉంటే కనుక ఎంప్లాయీ షేర్లో మీకు దీని ద్వారా మీకు సెటిల్ అయ్యే అవకాశం అయితే ఉంది. హౌసింగ్ ద్వారా అయితే మీకు ఎంప్లాయీ షేర్ నుంచి సెటిల్ అవుతుంది. ఇల్నెస్ ద్వారా అంటే ఎంప్లాయీ షేర్ నుంచి సెటిల్ అవుతుంది. అలాగే మ్యారేజ్, అలాగే ఎడ్యుకేషన్ సంబంధించి ఎంప్లాయీ షేర్ నుంచి సెటిల్ అవుతూ ఉంటాయి. ఈ విషయాలు మీరు గమనించాలి. మీ అకౌంట్లో కనుక 5 లక్షల వరకు ఉంటే లిమిట్, సో మీకు ఆటో క్లెయిమ్ ద్వారా 5 లక్షల వరకు సెటిల్ అయ్యే అవకాశం అయితే ఉన్నట్టయితే వీళ్ళైతే చెప్తున్నారు. ఓకే, సో ఆ తర్వాత వచ్చేసరికి మనకి ఈపీఎఫ్ అనేది కొన్ని సర్వీసెస్ అనేవి చాలా సింపుల్గా యాక్సెస్ చేసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా అని చెప్పేసి. సో ఇక్కడ ఒక పోస్ట్ అయితే రిలీజ్ చేస్తుందన్నమాట. అక్కడ యూఎన్ యాక్టివ్ చేసుకోవడం కానివ్వండి, మనం క్లెయిమ్ సబ్మిట్ చేయడం, అలా మానిటరింగ్ చేసుకోవడం కానివ్వండి, పాస్బుక్ యాక్సెస్ చేయడం కానివ్వండి, అలా పీపీఓ డౌన్లోడ్ చేయడం కానివ్వండి, మన ప్రొఫైల్స్ ఎడిట్ చేయడం కానివ్వండి, కేవైసీ సంబంధించిన డాక్యుమెంట్స్ అని ఎడిట్ చేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు వీళ్ళు. బట్ ఇది కొన్ని సందర్భాల్లో మాత్రమే మనమైతే సింపుల్గా చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మన ఈపీఎఫ్ అకౌంట్లో ఏది ఇష్యూ ఉన్నా కానీ అది ఇంటి వద్ద కాదు, సో పీఎఫ్ ఆఫీస్లో కూర్చున్నా కానీ మనకైతే పని అవ్వదన్నమాట. ఓకే, అలాగే ఈపీఎఫ్ వెబ్సైట్ కూడా సరిగా ప్రాపర్గా పనిచేయదు. సో ఇక మీకు తెలిసిందే, ఏది ఈజీ కాదు ఈపీఎఫ్ నుంచి మనకి ప్రస్తుతానికైతే. సో వీలైతే మనం ఈజీగా ఇంటి వద్ద నుంచే యాక్సెస్ చేసుకోవచ్చు, ఈపీఎఫ్ ఆన్లైన్ సర్వీసులన్నీ చక్కగా చేసుకోవచ్చు అని చెప్పేసి ఇట్లా మనకి పోస్టులు పెడుతూ ఉంటారు. కానీ ఏది కూడా ఇక్కడ మనకి ప్రాపర్గా అవ్వదు, ఈపీఎఫ్ ఆఫీస్లో కూర్చున్న అవ్వదు అనమాట. ఆ తర్వాత వచ్చేసరికి మనకి ఎఫ్ఎం రైన్బో నుంచి మనకు ఒక లైవ్ స్ట్రీమింగ్ అనేది జరగబోతుంది అనమాట. 30వ తారీఖున 30 జూన్ 2025 సోమవారం అనమాట. ఓకేనా, ఈ విషయాన్ని మీరు గమనించాలి. సో 1 గంటకి లైవ్ స్ట్రీమ్ జరుగుతుందండి. టాపిక్ ఏంటంటే ఈపీఎఫ్ క్లెయిమ్స్ మీద, అలాగే కేవైసీ సంబంధించిన క్లెయిమ్స్ మీద మనకి ఈ యొక్క రీజనల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ గారు రామన్ ధనశేఖర్ గారు స్పీకర్గా వహించి ఈ యొక్క లైవ్ స్ట్రీమింగ్ అనేది చేస్తారు ఈ యొక్క ఎఫ్ఎం రైన్బోలో. మీరు ఏదైనా వినాలి ఇక్కడ అనుకుంటే కనుక సో వాళ్ళు ఏం చెప్తున్నారు అనే విషయాలు. సో మీకు ఈ యొక్క న్యూస్ ఆన్ ఎయిర్ అని చెప్పేసి ఒక యాప్ అయితే ఉంటుందన్నమాట. వెబ్సైట్ కూడా ఉంది, మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మనకి ఏంటంటే లైవ్ స్ట్రీమింగ్ జరుగుతూ ఉంటుంది, ఇక్కడ నుంచి వినొచ్చు, లేదా యాప్ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు మీరు. ఓకే, సో మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. దీని ద్వారా మీరు రేపు జరగబోయే ఆ లైవ్ స్ట్రీమింగ్ ఏదైతే ఉందో సో ఈ పర్టికులర్ టాపిక్ మీద, ఓకే, సో క్లైమ్స్ మీద, అలాగే కేవైసీ మీద మీరు వినాలనుకుంటే వినొచ్చు. ఓకే, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా సో మీకు క్లారిఫై అవుతాయి అన్నమాట. ఓకేనా, సో ఆ తర్వాత వచ్చేసరికి మనకి ఏంటంటే ఈపీఎఫ్ పాస్బుక్ అండి. చాలామంది అడుగుతున్నారు, ఇది 2-3 నెలల నుంచి అసలు సరిగా పనిచేయట్లేదు, ఎప్పుడు చనిపోతుందో ఎప్పుడు బతుకుతుందో కూడా తెలియని పరిస్థితి అనమాట ఈపీఎఫ్ పాస్బుక్ అనేది. ఓకే, ఇంత దరిద్రమైన వెబ్సైట్ మనం సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది ఎక్కడ చూడలేదు ఇప్పటి వరకు కూడాను. ఓకే, సో మెయింటెనెన్స్ షెడ్యూల్ జరిగినా కానీ అది 1 or 2 days మాత్రమే షెడ్యూల్ మెయింటెనెన్స్ జరుగుతుంది. బట్ ఇది ఎందుకు ఈ 2 months నుంచి 3 months నుంచి అసలు ప్రాపర్గా పనిచేయట్లేదు అన్న దాని మీద అట్లాంటి క్లారిటీ లేదు. బట్ కొన్ని చోట్ల అయితే ఇట్లా మేము మైగ్రేషన్ అవుతున్నాం 3.0కి, దాని కారణంగా వెబ్సైట్లో కొన్ని మార్పుల వల్ల ఇలా చేస్తున్నాం అని చెప్పేసి అంటున్నారు. కానీ బట్ ఇప్పటివరకు కూడా సరిగా ఇది ప్రాపర్గా పనిచేయట్లేదు. ఓకే, ఏది కూడా ఇందులో అప్డేట్ అవ్వట్లేదు. చాలామంది కామెంట్లో అడుగుతున్నారు, సో ఎప్పుడు పని చేస్తుంది అనేది. సో దీని మీద అట్లాంటి క్లారిటీ అయితే లేదండి. ఎప్పుడు పని చేస్తుందో కూడా, ఎప్పుడు చనిపోతుంది, ఎప్పుడు బతుకుతుందో కూడా తెలియని పరిస్థితి. ఓకే, సో అట్లా ఈ మంత్ రీసెంట్గా మనకి ఏంటంటే డీలింగ్కి సంబంధించిన ఆప్షన్, ఇది కాంట్రిబ్యూషన్ ఉన్నా కానీ ఏదైనా క్లైమ్ ఇనిషియేట్ అయినా కానీ దాన్ని డీలింగ్ చేసుకునే ఫెసిలిటీ అనేది ఈపీఎఫ్ఓ కల్పించింది. ఓకే, బట్ ఇక్కడ ఒక లింక్ అయితే పెట్టేశారు. ఏంటి లింకు? సో అది ఫీల్డ్ ఆఫీసర్కి అయితే సెండ్ అవుతుంది. సో వాళ్ళు వెరిఫై చేసి మాత్రమే దీన్ని అయితే డీలింగ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇది జరగని పని. ఓకేనా, సో వాళ్ళకి వెళ్ళిందంటే ఇప్పుడు మనం జెన్యున్గా 2 months 3 months వర్క్ చేసినా, ఒకవేళ ఇంటెన్షనల్గా హెచ్ఆర్ వేసినా అది ఏ విధంగా చేస్తారు ఏంటి అనేది ఇంతవరకు అయితే అట్లాంటి ఎస్ఓపి అయితే రాలేదు. ఓకే, సో వన్స్ ఫీల్డ్ ఆఫీస్కి వెళ్ళిందంటే కనుక
అది రిజెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువైతే ఉంటుంది. సో డైరెక్ట్గా డీలింగ్ ఇంతకుముందు ఎట్లయితే మనం చేసామో డీలింగ్ డైరెక్ట్గా డీలింగ్ చేసుకునే ఫెసిలిటీ అనేది మనకు కల్పిస్తే బాగుండు. అది బట్ ఫీల్డ్ ఆఫీస్కి వెరిఫికేషన్స్కి వెళ్ళి అది డీలింక్ అవ్వాలంటే అది సాధ్యమయ్యే పని అయితే కాదు. అంత సింప్లిఫికేషన్ అంటారు కానీ బట్ ఇక్కడ ఏది కూడా సింప్లిఫై అయితే లేదు. ఓకేనా? సో ఈ విషయాన్ని గమనించాలి. మరి ఫ్యూచర్లో అట్లాంటి అప్డేట్ వస్తుంది అనేది చూడాలి. ఎందుకంటే ఇదైతే ఇంకో 15 days వరకు పని చేయకపోవచ్చు. సో ప్రజెంట్ అయితే ఎర్ర అయితే వస్తుందన్నమాట. ఓకేనా? అయితే మీరు 1 week వరకు వెయిట్ చేయండి. ఈ లోపు అయిపోతే ఓకే. సో లేదా 1 week వరకు అయితే వెయిట్ చేయండి. ఇది కూడా ప్రాపర్గా ఇప్పుడైతే పని చేయట్లేదు. ఓకే, సో చూసారు కదా, ఇవ్వండి. సో ఈ న్యూస్ 10లో ఉన్న విషయాలు. ఇంకా మీరు ఏదైనా తెలుసుకోవాలంటే కనుక మళ్ళీ వారం సో ఇదే టైంకి మనం న్యూస్ 11లో కలుసుకుందాం. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీరు నచ్చినట్లయితే వీకెండ్ లైక్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే విషయాలు మీరు మళ్ళీ తీసుకున్న వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంటుంది అంటే ఆప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. It's time to look at the enemy. Look in the mirror if he is no friend to me. It's not working out, maybe it's the chemistry. It's time to break up so I can make a better me.